సార్ ఆ ఎఫ్ఐఆర్ కాపీలు ఎక్కడ ఉన్నాయో చెప్తే నేనన్నా పోయేస్తా సార్. వీళ్ళందరూ కొడతారండి. మిగతా వాళ్ళందరినీ చూస్తే అయిపోయా. ఫస్ట్ రిపోర్ట్ ఇది 22 అది ఇవ్వాలటదన్నా ఇక్కడ ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ నెంబర్ చూస్తే అయిపోయాయి. ఫస్ట్ వాళ్ళకి కంప్లైంట్ శ్రీనివాసరెడ్డి ఇందులో ఎఫ్ఐఆర్ నెంబర్ ఎంత? 18, ఇది 53, ఇది 61. ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఇక్కడిదే. ఇది ఎఫ్ఐఆర్ కాదు సార్, పర్మిషన్ కోసం పెట్టుకోరు మీరు, పర్మిషన్ కోసం పెట్టుకోరు, అది ఎఫ్ఐఆర్ కాదు. ఇప్పుడు కాదు, ఇప్పుడు దీనికోసం పర్మిషన్ పోయిరా? ఎందుకు పోలేదు? నేనేమంటున్నా వీళ్ళ దానికి మీరు కోర్టు పర్మిషన్ కోరు, వాళ్ళ దానికి కోర్టు పర్మిషన్ ఎట్లా పోతావు? ఇప్పుడు కాదు కాదు డిఎస్పీ గారు ఆగాదు, ఆ ఎఫ్ఐఆర్ కాపీ సార్. ఇప్పుడు ఏమన్నారు సార్ మీరు? 2 ఎఫ్ఐఆర్లు చేస్తామని చెప్పారా? ఏది ఇదెందుకు రాయలేదు? ఇదెందుకు రాయలేదు కోర్టు పర్మిషన్ కి? సార్ నేనేమంటున్నా, దరఖాస్తు ప్రకారం అని కాకుండా మీ తరహాలో ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అయితే ఉంటది కదా, ఆ ప్రాసెస్ ప్రకారం చూసుకున్నా కూడా ఈ రెండింటిని కోర్టుకు పంపితే నిజంగా పోలీసు వాళ్ళు న్యాయం చేస్తున్నారు, 2 కోర్టు పర్మిషన్ ఆధారంగా మనం ఎఫ్ఐఆర్లు చేస్తున్నారని అనుకోవచ్చు. మా బీసీలు ఇచ్చినదేమో కోర్టుకు పంపుతారు, రెడ్లు ఇచ్చిందేమో ఎఫ్ఐఆర్ చేస్తారా? కన్నులు తిన్నేమో కేసు చేయాలంటే కోర్టు పర్మిషన్ కావాలి. సార్ ఇదో ఆగండి ఆగండి సార్, మా ఆవేదన మీరు అర్థం చేసుకోవాలా? నాకు ఒక మాట సార్, ఆగండి ఆగండి వెంకట్ ఆగు. ఇగో అరే నేను మాట్లాడుతున్నా కానా? ఇగో ఆగండి ఆగండి ఇగో ఆగాలి ఒక్క నిమిషం సార్. నాకు చట్టం గురించి ఎట్లా తెలిసిందంటే నా మీద 100 కేసులు అయితే తెలిసింది నాకు, లేకపోతే తెలియకపోగలదు. అయితే నేనేం చెప్తా ఉన్నా, మీరు ఇదొక్క దాని మీద మీకు ప్రేమ ఎందుకు కలిగి ఎఫ్ఐఆర్ చేసిరు, దీని మీద ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఈయనకు తల పగిలి ఇంజరీ అయిన వీళ్ళకు వీళ్ళు ఇచ్చిన దరఖాస్తు ఆ రోజు ఎటువంటి గాయాలు కనపడలేదు. కనపడనందుకొరకు ఏం చేసినాం అంటే మనం మృగ గాయాలు ఉన్నాయి, కోర్టు పర్మిషన్ కొరకు రాసినాం. రాసి పర్మిషన్ తీసుకున్నాక ఎఫ్ఐఆర్ చేద్దామన్న ఉద్దేశంతోనే ఇప్పుడే చెప్పింది ఏమన్నా ఉంటే
ఒక్క నిమిషం మీ భాగవతం అంత ఇన్నే ఉంది జరా ఒక్క నిమిషం మీ పోలీసు వాళ్ళ భాగవతం అంత ఇన్నే ఉంది కానీ ఒక్క నిమిషం ఆగండి. అమ్మా బుజ్జి ఆగ్రహ తల్లి ఇక్కడ ఐ హంబ్లీ సబ్మిట్ దట్ ఆన్ 18/2/2026 21:30 hours అంటే రాత్రి 9:30కు వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిందని రాసినావు. వీళ్ళు రాత్రి 8 గంటలకు కంప్లైంట్ ఇచ్చినట్టు పెట్టినావు. ఎట్లా సాధ్యమైంది ఇది ఎట్లా? ఇప్పుడు ఎస్ఐ గారికి ఏ టైంలో పోయారో ఆ టైం దరఖాస్తు తీసుకుని మీ జీడీ ఎంట్రీ చూపించండి. ఎవరు ఫస్ట్ వచ్చారో మాకు చూపించండి. జీడీ ఎంట్రీ చూపించండి. మాకు జీడీ ఎంట్రీ చూపించండి. ఎవరు ముందుగా వచ్చారో జీడీ ఎంట్రీ అయితే ఉంటుంది కదా డిఎస్పీ గారు. జీడీ ఎంట్రీ ఉంటుంది కదా. జీడీ ఎంట్రీ చూపించండి. సీసీటీవీ ఫుటేజ్ చూపించండి. ఎవరు ఫస్ట్ వచ్చినా తెలుస్తుంది. మా ఒక్క నిమిషం నేనేమంటున్నా పిలిపించి వాళ్ళని పిలిపించి రెడ్డిలో పిలిపించి కేసు చేసి సార్. అది ఇప్పుడు డిఎస్పీ గారు క్లియర్లీ ఆగండి లేదండి ఆగండి. ఇక్కడ పోలీస్ స్టేషన్ కు ముందుగా వచ్చి ఫిర్యాదు చేసిన ఎవరు? ఎస్ఐ గారికి తెలుస్తుంది. ఎస్ఐ గారు ఇప్పుడు జీడీ ప్రకారం ఒకటి పిలిపించండి. సార్ మేము సామరస్యంగా మాట్లాడుకుంటాం, ఇబ్బంది లేదు. ఇగో నేనే చెప్తా. ఇగో ఆగండి. ఇగో మనం ఏదైనా ఉంటే చట్టం ఆగండి డిఎస్పీ గారు. మేము చెప్తున్నాం కదా, మా వాళ్ళకి చెప్తున్నాం కదా, అందరూ దయచేసి సైలెంట్ గా ఉండండి. డిఎస్పీ గారు పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేసి ఎస్ఐ గారిని కూడా పిలిపిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మనం అడిగినటువంటి ఫస్ట్ ఏవి 2 ఎఫ్ఐఆర్ కాపీలు అడిగినాం. అయితే ఒకటే ఎఫ్ఐఆర్ దొరికింది. కారణం ఏంటంటే రెడ్లు ఇచ్చిన పిటిషన్ ఎఫ్ఐఆర్ చేసిరు. ఇది